వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఢిల్లీ అంటే భారత ప్రభుత్వ హృదయం. అధికారం, విధానం, నిర్ణయాలు అన్నీ అక్కడే తయారవుతాయి. చాలా మంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పర్యటన అంటే ప్రోటోకాల్, సాంప్రదాయ భేటీలు, మీడియా ఫోటోసు. కానీ ఈసారి అలాంటి పర్యటన కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రయాణం పూర్తిగా వేరే ఉద్దేశంతో జరిగింది. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం, నిలిచిపోయిన అభివృద్ధి పనుల కోసం, తెలంగాణ హక్కుల కోసం నేరుగా నిలబడే పోరాటం. తెలంగాణ ఏర్పడి దాదాపుగా 11 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ అనేక ప్రాజెక్టులకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రత్యేకించి సాగునీటి మౌలిక సదుపాయాలు, మిషన్ భగీరథ, రోడ్డు అభివృద్ధి, విద్యుత్ మౌలిక వసతుల వంటి కీలక రంగాలలో వేల కోట్ల ప్రాజెక్టులు వివిధ ఆమోద దశలలో నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలు, స్పష్టీకరణలు, రిమైండర్లు అన్ని ఢిల్లీలో ఎక్కడో ఒక ఫైల్లోనే ఆగిపోయాయి. ఈ పరిస్థితిని మార్చడానికి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లారు. ఇది సాధారణ పర్యటన కాదు. ఇది ముఖాముఖి అవసరమైన సమయంలో తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం. ఆయన మొదటి మాటే స్పష్టం. రాష్ట్రానికి కావలసిన నిధులు సహాయం కాదు, అవి తెలంగాణ హక్కు. ఈ వైఖరి ఆయన పర్యటనకు అసలు స్వరం ఇచ్చింది. తెలంగాణకు పెండింగ్ లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. కేంద్ర పథకాల రీయింబర్స్మెంట్లు, రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, ఇప్పటికే ఖర్చు చేసిన ప్రాజెక్టులకు ఆమోదాలు, పలు అభివృద్ధి పనులకు అవసరమైన కేంద్ర క్లియరెన్స్లు. ఇన్ని విషయాలను ఒక్కొక్కటి వేర్వేరుగా తీసుకువెళ్లడం కాదు, ఒకే టేబుల్ పై పెట్టి స్పష్టంగా చర్చించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోటీ కాదు. ఇది రాష్ట్రం వర్సెస్ పెండింగ్ ఫైళ్లు అనే పోరాటం. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి స్టైల్ స్పష్టంగా కనిపించింది. మాట్లాడే తీరు శాంతం, కానీ తీసుకువెళ్లిన అంశాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. ఆయన కేంద్ర మంత్రులతో, బీజేపీ నేతలతో జరిపిన సమావేశాలలో అడగడం కాదు, సూటిగా డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వమని వేడుకోవడం కాదు, అవి రావలసినవే అని గుర్తు చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తన హక్కుల కోసం తలెత్తి మాట్లాడుతున్న సంకేతం. కాంగ్రెస్ పార్టీ కోణంలో కూడా ఈ పర్యటన ఒక సంకేతం ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనం ముందు పార్టీ రాజకీయాలు రెండవది. తెలంగాణకు ఉపయోగపడే అంశంలో కేంద్రాన్ని ఎంత గట్టిగా నిలదీయవలసి వచ్చినా వెనుకాడేది లేదని ఈ సందేశం స్పష్టం చేసింది. ఢిల్లీ పర్యటన తరువాత రాష్ట్రంలో ఒక కొత్త చర్చ మొదలైంది. గతంలో అంత స్పష్టంగా, అంత గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్న పాలన ఇప్పుడు ఉంది అన్న నమ్మకం పెరుగుతోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి ఖాళీ చేతులతో తిరిగి రాలేదు. అనేక ఫైళ్లకు పురోగతి, కొన్ని క్లియరెన్స్లపై హామీలు, మరికొన్ని విషయంలో త్వరిత నిర్ణయాల సూచనలు తీసుకొచ్చారు. ఇవి వెంటనే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాకపోయినా తెలంగాణ కేంద్రంతో చేసే చర్చల్లో కొత్త చైతన్యాన్నైతే తెచ్చాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఒక విషయంపై క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ఇక దేనికోసం వేచి చూడదు. ఎదురు వెళ్లి అడుగుతుంది, అవసరమైతే వాదిస్తుంది, చివరకు సాధిస్తుంది. ఇది తెలంగాణ స్వాభిమానానికి ఒక అడుగు ముందుకు, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం.